కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 7వ వచనాన్ని దినము దేవుని యొక్క వాక్య ధ్యానాత్మకంగా మనం చదువుకొని ధ్యానాన్ని ప్రారంభిద్దాం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బాధింపబడిన వారిని విడుదల చేయును. విడిపించేటువంటి దేవుడు ఆయన. ఈరోజు పిల్లలు చాలామంది పాపానికి బందీలుగా బ్రతుకుతున్నారు, పాపములో బ్రతుకుతున్నారు. పిల్లల పాపం అంటే ఏంటి? మనం ఆలోచన చేస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మనం వింటాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఇక్కడ గమనించండి పిల్లారా, ఇక్కడ దేవుడు ఎవడైనను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన ఇంత రోషంతో మాట్లాడుతున్నాడు అని అంటే, ఆయన ఆజ్ఞలు అనుసరించిన వారంటే దేవునికి అంత కోపం. ఈరోజు నీవేం చేస్తున్నావు తెలుసా? ఏదో ఒక ఆజ్ఞను అనుసరించి నేను ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, ఒక్క ఆజ్ఞ అనుసరిస్తే సరిపోదు, అన్ని ఆజ్ఞలు అనుసరించాలి. అలాగే అన్ని ఆజ్ఞలు అనుసరిస్తూ ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా మిగిలిన అన్నిటి విషయంలో అతడు అపరాధి అవుతాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క దినము దేవుడు మనతో మాట్లాడిన మాటల ప్రకారంగా సరిచేయబడదాం, మళ్ళీ మనం సరి చేసుకుందాం. పిల్లరా, దేవుడు హెచ్చరించినప్పుడు ఆ మాటకు లోబడదాం. ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తూనే ఏదో ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయావేమో, ఏదో ఆ ఒక్క ఆజ్ఞ విషయంలో దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నావేమో, ఆ పని కూడా మనం చేయొద్దు. ఆ ఒక్క ఆజ్ఞ విషయంలో కూడా మనం సరిచేయబడదాం. అన్ని ఆజ్ఞలు అనుసరించే వారిగా మనముంటే అది మనకి ఎంతో మేలు అని దేవుని యొక్క సేవకునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, పులిసిన చిన్న ముద్ద చాలు, అది పిండంతా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఈరోజు నీలో ఆ ఒక్క క్రియ చాలు దేవుని ఆజ్ఞలన్నిటి విషయంలో నిన్ను అపరాధి చేయడానికి. కాబట్టి అది కూడా ఎందుకు ఉండాలి? తీసేసుకుందాం. మనకు ఆ జీవితంలో నుండి పిల్లరా ఆ పులిసిన ఆ ముద్దను తీసేద్దాం ప్రక్కకు. శ్రేష్టమైన వారిగా, విలువ కలిగిన వారిగా, దీవించబడిన వారిగా ఉండడానికి మనము ప్రయత్నం చేద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడే యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను అనేటువంటి మాట మనం చూస్తాం. ఈ మనష్షే ఎవరు అనంటే హిజ్కియా యొక్క కుమారుడు. ఈ మనష్షే ప్రారంభంలో బహు పాపిష్టివాడు. అతడు చెడిపోయిందే కాక అనేకులను పాడు చేసినటువంటి వ్యక్తి. ఇంకా సోదే గాండ్రులతో, చిల్లంగితనము కలిగినటువంటి వారితో అతడు సాంగత్యం చేస్తూ దేవునికి పిల్లరా బహు కోపము తమ యొక్క చెడు నడత ద్వారా పుట్టించినటువంటి వాడు ఈ యొక్క మనష్షే. దేవుడు ఎంతగానో మనష్షేని చూసినప్పుడు ఎంతగానో బాధపడ్డాడు. ఆయన ఎంతగానో ఆయన వేదన గురయ్యాడు. ఆ సందర్భంలో పిల్లరా దేవుడు మనష్షేనుకు ఒక వర్తమానం పంపాడు. 10వ వచనం మనం చూస్తే, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఎప్పుడైనా మనం చెడిపోతున్నప్పుడు, మనం పాడైపోతున్నప్పుడు, మనం పతనమైపోతున్నప్పుడు, మనం నాశనానికి దగ్గర కాబోతూ ఉన్నప్పుడు దేవుడు మనకి తన దాసుని ద్వారా కానీ, వాక్యము ద్వారా కానీ ఏదో ఒక విధానంలో దేవుడు మనల్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తాడు, మనల్ని సరిచేసే ప్రయత్నం చేస్తాడు, మనకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాడు. వింటే పిల్లరా మనము దీవెనకరమైన స్థితిలో ఉంటాం, లేదా మనము నాశనం కాబోతాం. ఇక్కడ మనష్షేకు పిల్లల దేవుడు వర్తమానం పంపినప్పుడు ఆ వర్తమానాన్ని వినలేదట. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని వినట్లేదు, పెడచెవిని పెడుతున్నారు. హెచ్చరిస్తే ఆ హెచ్చరికకు లోబడట్లేదు. మీరు నాశనం అయిపోతారని చెబితే అది పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇక్కడ మనష్షే కూడా ఆ రీతిగా చేసినప్పుడు దేవుడు పిల్లరా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను
వారి మీదకి రప్పించినప్పుడు మనష్షే పిల్లరా తప్పించుకునే అవకాశం కూడా లేకుండా అతన్ని పిల్లరా బంధించేసినప్పుడు, మనష్షే ఒక భయంకరమైన శ్రమలోనికి వెళ్ళిపోయినప్పుడు, ఇక తప్పించుకునే అవకాశం లేనప్పుడు అతడికి బుద్ధి వచ్చి ప్రార్థన చేస్తున్నాడట. ఆ 12వ వచనం 13వ వచనంలో మనం చూస్తాము పిల్లరా, మనష్షే ప్రార్థన చేస్తున్నాడు, యెహోవాను బ్రతిమలాడుకుంటున్నాడట. చూద్దామా 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకుని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకునెను. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనష్షేకు రిపెంటెన్స్ వచ్చింది, మారు మనసు వచ్చింది. అర్థం చేసుకున్నాడు, నేను ఎంతకాలము దేవుడు చెప్పిన మాట నేను వినలేదు, నేను దేవుని యొక్క హెచ్చరికకు నేను చెవి యొగ్గలేదు కనుక నేను ఈ యొక్క అష్షూరు రాజు చేతిలో నేను ఉన్నాను, నేను బంధించబడ్డాను, నేను శ్రమల పాలు చేయబడ్డాను. కాబట్టి ఈ శ్రమలో నేను బయటకు రావాలి అని అంటే నేను ఎక్కడుండైనా దేవుని యొక్క ఆజ్ఞకు నేను లోబడాలి, దేవుని యొక్క ఆజ్ఞకు నేను చెవి యొగ్గాలి, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి అని అనుకున్నాడు. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం పరిశుద్ధంగా జీవించడానికి మనం ఇష్టపడితే, పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయగలిగితే, పరిశుద్ధంగా జీవించడానికి పిల్లలు మనం సాధన చేయగలిగితే తప్పకుండా మనము కలిగి ఉన్న శ్రమలన్నిటిలో నుండి దేవుడు పిల్లరా మనల్ని విడిపిస్తాడు. యెహోవా ఎవరు? మన దేవుడు పిల్లరా ఏమై ఉన్నాడు అని అంటే ఆయన బంధింపబడే వారిని విడిపించేటువంటి దేవుడు. ఈ యొక్క మనష్షే అష్షూరు రాజు చేతిలో బంధించబడ్డాడు. నీకు తెలుసా, దేవునికి కోపం వస్తే నువ్వు ఎక్కడ కూడా తప్పించుకోలేకుండా దేవుడు నిన్ను కట్టి పాడేస్తాడు. జాగ్రత్త. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు చెప్తున్నప్పటికీ రెక్లెస్తో, గర్వంతో, మూర్ఖత్వంతో నువ్వు ముందుకు వెళ్తున్నట్లయితే, లోపడిన పరిస్థితి నీలో ఉంటున్నట్లయితే జాగ్రత్త. ఊపిరి కూడా ఆడనటువంటి విధంగా శ్రమలు నీ మీదకి వచ్చి పడతాయి. భయం ఉందా నీకు? ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఆ యొక్క రెక్లెస్ తెలియదు, ఎందుకు ఆ గర్వం తెలియదు, ఏమి చూచుకునో తెలియదు, చేస్తున్నవన్నీ కూడా దేవునికి విరుద్ధమైన కార్యాలు. ఎంత మాత్రం కూడా భయం లేకుండా దేవుడు చెప్తున్నప్పటికీ, మాట్లాడుతున్నప్పటికీ, వర్తమానము ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నప్పటికీ సరి చేసుకోలేని అనుభవాలు ఉన్నాయా? శ్రమ మీద శ్రమ, శ్రమ మీద శ్రమ, శ్రమ మీద శ్రమ నీ మీదకి వచ్చి పడితే నువ్వేమైపోతావు? మనష్షేకు తప్పించుకునే అవకాశం లేదట. ఒకానొక దినము సొలొమోను కూడా అలాంటి పరిస్థితిలోనికే వెళ్ళిపోయాడు. పిల్లరా, దావీదు కట్టినటువంటి బలిపీఠాన్ని పాడు చేసి అక్కడ అన్య దేవతలను పూజిస్తూ ఉన్నప్పుడు దేవుడు 4 దిక్కుల నుండి పిల్లరా 4 శత్రువులను లేపేసరికి సొలొమోను పరిస్థితి అంతా కూడా ఉక్కిరిబిక్కిరైపోయింది. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వేదో అనుకుంటున్నావు, దేవుడు చూస్తాడు 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 చూస్తాడు. ఒకానొక దినము దేవుడు నిన్ను ముంచి పాడేస్తాడు. జాగ్రత్త. పరిశుద్ధంగా జీవించు. పరిశుద్ధంగా జీవించాలంటే దేవుని మాట నువ్వు వినాలి. అప్పుడే నీవు కలిగి ఉన్న ప్రతి సమస్యలో నుండి నీకు విడుదల. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీవు కలిగి ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి, శ్రమల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. మనం ఏం చేయాలి పిల్లరా? ఆయన ఒక మాటకు మనం విధేయత చూపాలి.